దసరా పండుగ దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించినందుకు ప్రతీకగా జరుపుకుంటామనే తెలుసు. కానీ కుల్లు దసరా పేరుతో కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయట. అది కూడా అయోధ్య రాముడిని దొంగిలిస్తారట. ఎక్కడ, ఏమిటా కథ? అనగనగా అంటూ సాగే నేటి కథనమే దసరాలలో కుల్లు దసరా వేరయ్య. హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు లోయ అనేది సహజ సిద్ధమైన సౌందర్యానికి మకుటాయమానమైన ప్రాంతం. మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు, పచ్చని లోయలు, వెండి తీగల్లా వంపులు తిరుగుతూ ప్రవహించే బియాస్ నది ఈ అందాలను ఆస్వాదించేందుకు రెండు కళ్ళు చాలవు. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఏటా విజయదశమి రోజు నుండి 7 రోజుల పాటు కుల్లు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ రాజ్యానికి రాజుగాను దేవుడుగాను రఘునాథుడే గౌరవించబడతాడు. అయోధ్య రాముణ్ణి రఘునాథ పేరుతో కుల్లు ప్రజలు పిలుచుకుంటారు. ఆయన విగ్రహాన్ని అద్భుతంగా అలంకరించిన రథంపై ఉంచి లోయ అంతా ఊరేగించడం కుల్లు దసరా ప్రధాన ఆకర్షణ. ఈ రథయాత్రలో స్థానిక రాజకుటుంబం, పూజారులు, గిరిజన తెగల ప్రతినిధులు, భక్తులు కలిసి పాల్గొనడం ఒక అపూర్వ దృశ్యం. వీధులు, గుట్టలు, పర్వతాంచులు అన్నీ రంగురంగుల జెండాలతో, పూలతో అలంకరించి ఒక పండుగ వాతావరణం వెలుస్తుంది. గిరిజన నృత్యాలు, సంప్రదాయ వాద్యాలు, ఘనమైన హారతులు ఇవన్నీ రఘునాథుడి రథయాత్రను మరింత ప్రత్యేకంగా చేస్తాయి. అనగనగా అది 17వ శతాబ్దపు రోజులు. ఈ ఉత్సవాల వెనుక ఓ విశేషమైన సంఘటన దాగి ఉంది. మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలోని కుల్లు లోయను జగత్ సింగ్ అనే రాజు పరిపాలించేవాడు. అదే రాజ్యంలో నివసించే దుర్గాదత్త అనే సాధువు వద్ద చాలా అందమైన విలువైన ముత్యాలు ఉండేవట. వాటి గురించి విన్న రాజు జగత్ సింగ్ ముత్యాలను తనకివ్వాలని అడగ్గా దుర్గాదత్ అవి జ్ఞానానికి సంబంధించిన ముత్యాలని చెప్పి రాజుకివ్వడానికి నిరాకరిస్తాడు. ముత్యాలను తనకివ్వకుంటే ఉరితీస్తానని రాజు హెచ్చరించడంతో వేరే దారిలేని దుర్గాదత్ అగ్ని లోయలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంటాడు. అలా చనిపోయే ముందు రాజు తినే తిండి పురుగులతోనూ, త్రాగే నీరు రక్తంగానూ మారిపోవాలంటూ శపిస్తాడు. ఈ శాపం వల్ల తిండి నీరు లేక బాధపడ్డ రాజు జగత్ సింగ్ శాపం పోవాలంటే ఏం చెయ్యాలా అంటూ రామానంది శాఖకు చెందిన కృష్ణదాస్ పాయహరి అనే పీఠాధిపతిని అడగడంతో అయోధ్య రాముణ్ణి తీసుకువచ్చి కుల్లులోయలో ప్రతిష్ఠించాలని చెప్పడంతో రాజు ఒక బ్రాహ్మణుణ్ణి అయోధ్యకు పంపగా ఆయన అయోధ్యలోని రాముడి విగ్రహాన్ని దొంగిలించుకుని వస్తూ సరయూ నదీ తీరంలో అయోధ్య ప్రజలకు పట్టుబడతాడు. వారు ఆయనను ప్రశ్నించగా తమ రాజుకు ఉన్న శాపం గురించి తెలియజేస్తాడు. అక్కడే ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. బ్రాహ్మణుడి నుంచి తీసుకుని రాముడి విగ్రహాన్ని అయోధ్య వైపు ప్రజలు తీసుకువెళుతూ ఉంటే అది మోయలేనంతగా బరువెక్కిపోతుంది. అదే కుల్లులోయ దిశగా వెళుతూ ఉంటే మాత్రం దూది పింజలా తేలికగా పోతుంది. దాంతో ఇది సాక్షాత్తు రాముని ఆజ్ఞలా భావించి ఆ విగ్రహాన్ని బ్రాహ్మణుడికి తిరిగి ఇచ్చివేస్తారు. దీంతో ఆయన తీసుకువచ్చిన విగ్రహాన్ని రఘునాథి పేరుతో కుల్లు రాజ్య సింహాసనంపై ఉంచి దాని పాదామృతాన్ని స్వీకరిస్తాడు రాజు జగత్ సింగ్. దాంతో ఆయన శాపం తీరిపోతుంది. ఆ క్షణం నుంచి రాజ్యానికి రఘునాథుడే రాజు అని ప్రకటించి ఉత్సవాలు జరపడం ప్రారంభమవుతుంది. దీన్నే కుల్లు దసరాగా పిలుస్తారు. విజయదశమి రోజు ప్రారంభమయ్యే కుల్లు దసరా 7 రోజుల పాటు జరుగుతాయి. ఈ ఉత్సవాలు సామాన్య శక సంవత్సరం 1606 నుండి జరుగుతున్నాయట. ఈ ఉత్సవాల్లో రఘునాథ విగ్రహాన్ని రథంపై ఉంచి లోయ చుట్టూ జరిగే రథోత్సవం కడు రమణీయం. ఈ ఉత్సవాల్లో రఘునాథ్ రథయాత్ర, నట్టి గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ. ఇలా అయోధ్య నుంచి దొంగతనం చేసి తీసుకువచ్చిన రాముడి విగ్రహం కారణంగానే కుల్లు దసరా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.